నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. భక్తులకు అవమానపరిచి అగౌరవపరుస్తున్న ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య పీఠాధిపతి విజయభాస్కర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ సన్నిధిలో భక్తులు భజనలు చేస్తుంటే మీ గ్రామంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి చేసుకోండని అవమానపరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయం తూర్పు గోపురాన సమీపాన దీక్షా కార్యక్రమాన్ని కొనసాగించారు. డిమాండ్లు పరిష్కరించేందుకు తగ్గేదే లేదని భజన భక్తులు పేర్కొన్నారు. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. 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 గత 9 నెలలుగా ప్రతిరోజు ఇక్కడ శుక్రవారం శనివారం భజనలు జరుగుతున్నాయి. 9 నెలల క్రితం 3000 మందితో భజన సమ్మేళనం చేయించి మాకు హరినామ సంకీర్తన చేయండి దేవస్థానంతో భజనలు చేయించడం జరిగింది. కానీ ఈ భజనలు జరుగుతుంటే భజన ప్రోత్సహించాల్సిన దేవస్థానం మైకులు తీసివేసి అసలు ఈ భజనలు ఇక్కడ అవసరమా, మీ గ్రామాల్లో చేసుకోండి, భజనే వద్దని ఈవో గారు అనడం జరిగింది. అసలు కలియుగ ధర్మం అరిషడ వర్గాలను జయించాలంటే హరినామ సంకీర్తన అని కలియుగ ధర్మమే చెప్పింది. ఆ ధర్మానికి విరుద్ధంగా ఈవో గారు ఇక్కడ హరినామ సంకీర్తన వద్దు, భజనలు వద్దని అన్నమయ్య జయంతి చేస్తుంటే అన్నమయ్య జయంతి ఇక్కడ ఎందుకు చేశారు, ఇక్కడ చేయని అవసరం లేదన్నాడు. అహోబిలం దేవస్థానం ఆదివన్ షడ్గోప మునీశ్వర్ల వద్ద వేదాంతం నేర్చుకున్నారు తాళపాక అన్నమాచార్యులు. ఎన్నో లక్ష్మీ నరసింహస్వామి సంకీర్తనలు చేశారు. కనుక ఈ ప్రాంతానికి కూడా హరినామ సంకీర్తన అవమానించడం ఈ ప్రాంతానికి కూడా మంచిది కాదు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఈవో గారు ఏ మాత్రం భక్తి లేని వ్యక్తులను కూడా ఈవోలుగా పెట్టడం ఇది హిందూ ధర్మాన్ని దెబ్బతీసే ఉద్దేశమే. దీని సందర్భంగా నేను ఆహారము నీళ్లు తీసుకోకుండా దేవాదాయ శాఖ అధికారులు వచ్చి భవిష్యత్తులో హరినామ సంకీర్తనను అవమానించమని హామీ ఇచ్చినంత వరకు ఇక్కడ నేను ఆహారము నీళ్లు తీసుకోకుండా ఉపవాస లక్ష్మీ నరసింహస్వామి సంకీర్తన నా గొంతులో ప్రాణం పోయినా పర్వాలేదు, ఇక్కడ ఇటువంటి అవమానం మళ్ళీ జరగకుండా నేను చేస్తానని తెలియజేస్తున్నాను. వీళ్ళు కనుక వెంటనే స్పందించకపోతే యావత్ తెలుగు రాష్ట్రాల్లో అన్నమయ్య కళాక్షేత్రం పెట్టి ఉన్న భక్తులు భజన బృందాలు దేశవ్యాప్తంగా హరినామ సంకీర్తన అవమానానికి పెద్ద ఎత్తున ఉపవాస హరినామ సంకీర్తన పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుంది. కనుక ఇది దేవాదాయ శాఖ అధికారులు యావత్ హిందూ సమాజం కూడా కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో హరినామ సంకీర్తన చేసినటువంటి అవమానాన్ని గుర్తించాలి. మళ్ళీ ఇటువంటి జరగద్దని నా ఉపవాస హరినామ సంకీర్తన ఈ క్షణం నుంచి కొనసాగుతుందని తెలియజేస్తున్నాను. ఓం నమో లక్ష్మీ నరసింహాయ నమః. స్థానంలో భజనలు చేయొద్దని చెప్పినారా? అవును సార్. ఎవరు చెప్పినారు స్వామి? ఈవో గారు. ఎన్ని రోజుల క్రితం చెప్పినారు? మే 23 అన్నమయ్య జయంతి నుంచి ముందు నుంచి కూడా వద్దని చెప్తున్నాడు. భజనలో చేస్తుంటే మైక్ తీసేశాడు ఈవో గారు. మళ్ళీ నిన్న వస్తే వీళ్ళు తీవ్రంగా ఒక పీఠాధిపతిని కనీసం ఒకసారి గతంలో వెళ్తే కూర్చోకుండా నిలబెట్టి ఎవరు నువ్వు ఇక్కడ భజన అవమానకరంగా మాట్లాడాడు పీఠాధిపతి. నిన్న కూడా రూమ్లోకి వెళ్ళి మాట్లాడతామంటే ఇక్కడి నుంచే బయట నుంచే మాట్లాడి రూమ్లోకి వెళ్ళి మాట్లాడేదేముంది, నీ భజనలు అవసరం లేదు పని ఈవో గారే చెప్పడం జరిగింది. అన్నమయ్య జయంతి రోజు నాకు రూమ్లోకి పిలంపి ఆ రోజు ఇక్కడ ఎవరు చేయమన్నారు భజనలు అంటే ప్రతి శుక్రవారం ప్రతి శనివారం చేస్తున్నాం కదా, ఈరోజు అన్నమయ్య జయంతి అని చేస్తా అంటున్నాను స్వామి అంటే ఎవరు చేయమన్నారు, నా అనుమతి లేనిది నిన్న భజనలు ఆపేయి 1 నెల ఆపు మళ్ళీ తర్వాత మళ్ళీ ఇస్తాను అని భజన అన్నాడు. సరేలే అని చెప్పి గమ్మున అయిపోయినాను. ఎందుకంటే అన్నమయ్య జయంతికి కూడా నేను పర్మిషన్ తీసుకోవాలన్నాడు స్వామి. అది నాదే తప్పు అనుకున్నాను, గమ్మున అయిపోయినాను. అయినా కూడా మళ్ళీ మీ పల్లెల్లో గుళ్ళు ఉన్నాయి కదా, ఆ గుళ్ళల్లో భజనలు చేసుకోండి, వీటికి వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది? మీ పల్లెల్లో ఉన్నాయి కదా, మీ పల్లెల్లోనే రామస్వామి గుళ్ళు గోపురాలు ఉన్నాయి కదా, అక్కడ చేసుకోండి భజనలు. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మా ఇంటిలిపి దేవుడు అందరికీ ఇంటిలిపి దేవుడు ఇలా భగవంతుడు ఇక్కడే సాక్షాత్గా ఉన్నాడు కాబట్టి మనకు అన్ని ప్రాంతాలు వచ్చి ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు గుడి ఉంది అనే కదా అందరూ వస్తాడు, అది మేము కూడా గుడి ఉందని భజన చేస్తాను వస్తామంటే లేదు మీ పల్లెల్లో చేసుకోండి భజనలు అన్నాడు యువగారు.
సరే స్వామి అన్నాను. దానికి నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, మా అన్నమయ్య పీఠాధిపతి గారికి చెప్పాక నేను వస్తాను అని చెప్పాను. ఈరోజు వచ్చాడు స్వామి కూడా. నిన్న కూడా అడిగితే నిన్న కూడా మీరు చేయొద్దండి అన్నాను కదా, మళ్ళీ ఎందుకు మీరు వచ్చింది అన్నాడు. లేదు స్వామి చేయాలని ఉన్నాను అన్నా కూడా మళ్ళీ శంకరస్వామి అని ఒక విషయం మాట్లాడితే, అయ్యా నీ పేరునిటి మళ్ళీ చూద్దాము అన్నాడు. నేను అప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు చెయ్యి భజన, అంతవరకు వద్దు అన్నాడు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వస్తున్నారు కదా, కర్ణాటక నుండి, తమిళనాడు నుండి. ఇక్కడ ఎందుకు వస్తున్నారు? సాక్షాత్గా ఆయన ఉన్నాడు, లక్ష్మీ నరసింహస్వామి అని వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు కదా. అదేవిధంగానే మేము అంతా శారదీలు పెట్టుకొని వచ్చి మా శారదీలు పెట్టుకొని వచ్చి పల్లె ప్రాంతాలన్నీ ఇక్కడ భజనలు చేస్తున్నాము. దర్శనాలు అవుతున్నాయి. భోజనం కాడ కూడా బాగానే భోజనమే పెడుతున్నారు, పర్వాలేదు, ఇబ్బంది ఏం చేయలేదు. ఇక్కడ మైక్ సెట్లు పెట్టలేదు, మైకులు పెట్టద్దండి అన్నాడట. అతను నుండి మేము పెట్టకూడదు, ఈవో గారు కూడా చెప్పారు, మీరు భజన నిలిపేయండి అని అన్నారు. మళ్ళీ భజన చేస్తున్నారు మీరు అన్నారు. నేను ఒక నెల అవుతుంది ఇక్కడ రావడం కూడా రాలేదు, అయినా కూడా మా పల్లె ప్రాంతాలలో వచ్చి భజన చేసినారు. మైకులు లేకపోయినా కూడా భజనలు చేశారు. ఈవో గారు ఆ మాట చెప్పారు. అందరికీ పరమాత్ముడే కదా ఆయన. మాకు ఆయన నుండి ఏమన్నా మేము లబ్ధి పొందుతా అంటే, మీరు మా దగ్గర నుండి ఛార్జీలు తీసుకుంటున్నారు, మీరు మా నుంచి మేము నష్టపోతాం అంటే ఏదైనా నష్టం చేస్తా అడుగు. మీకు ఏ నష్టం చేయాలా? అందరితో మాదిరి దర్శనం చేసుకుంటాను, భోజనానికి పోతున్నాం, భజన చేసుకుంటున్నాం కాబట్టి మీ నుండి ఏమీ చేయలేదు. అదే ఒక స్వామి వచ్చి ప్రసాదాలను చేయండి మా వాళ్ళకు అంటే ఇస్తాను అన్నాడు. నెలనాపతి ఇస్తాను అన్నాడు. అప్పుడే నాకు బ్రేక్ వేసేసినాడు స్వామి. మేము ప్రసాదం కూడా ఆశించలేదు, ఏంది ఆశించలేదు. మాకు ఏంటికంటే భజన చేద్దామని చెప్పి ఈ ప్రాంతం అంతా లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడని మేము చేయాలనుకున్నాము. వచ్చినాము. ఇక్కడ భజన కమిటీ కూడా ఉన్నది. మా కమిటీ కూడా 15 మంది కమిటీ ఉన్నది. అన్ని ప్రాంతాలలో వేసినాం కమిటీ. అన్ని భజన బృందాలు కూడా ఇప్పుడు రోజు నిత్యము భజన జరగాలని చెప్పి నా సూచన ఉంది. ఏంటికంటే మేము సేవ చేసేకే ఉన్నాము. నేను ఏంటికి ఆశించలేదు. నాకు పిల్లలు ఉంటే పిల్లలకు కావాలని చెప్పి నేను ఆశించుకొని నేను కూడా కుబేరుని కావాలని చెప్పి ఆశిస్తుంది. నాకు ఏంది అవసరం లేదు. నాకు దైవభక్తి కావాలని, నాకు ప్రజలే కావాలా, నాకు భక్తులు కావాలా. నాకు ఏమో ఆ లక్ష్మీ నరసింహస్వామి వచ్చినట్లు మాకు అన్నమయ్య పీఠాధిపతి నాకు ఆయన సహకారంతో ఇక్కడ భజనలు కూడా జరుగుతున్నాయి. ఎక్కడ మన తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక అయితేనేవి, తమిళనాడు అయితేనేవి, మన తెలంగాణ అయితేనేవి, మన రాష్ట్రం అయితేనేవి, ఈ 4 రాష్ట్రాలు కూడా భజనలు జరుగుతున్నాయి.
కాద్రి లక్ష్మీ నరసింహాయ నమః. మన కదిరి ప్రాంతంలో కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు శ్రీ శ్రీ అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామీజీ వారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క కదిరి ప్రాంతం అంతా కూడా బాగా సుభిక్షంగా ఆరోగ్యాలతో బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క భజనలు అనేటివి ఏర్పాటు చేశారు. అటువంటి భజనలు గత కొద్ది 6 నెలలుగా బాగా జరుగుతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో అన్నమయ్య జయంతి ఉత్సవం వచ్చింది. అన్నమయ్య జయంతి ఉత్సవం రోజు భజనలు చేసుకోవడానికి భక్తాదులు అనేక గ్రామాల నుంచి సొంత ఛార్జీలు పెట్టుకొని సొంత ఖర్చులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి భజన చేస్తున్నారు. అటువంటి సందర్భంలో యువ గారు ఇక్కడ భజన చేయిస్తున్నటువంటి యొక్క గాండ్లపెంట కాసినాయన ఆశ్రమం పీఠాధిపతి ఆంజనేయుల స్వామి గారిని పిలిపించి దండించి భజనలు ఆపయ్యా, నువ్వు అవసరం లేదు, భజన అవసరమా, ఇంకొకటి అవసరమా అని చెప్పేసి కూడా ఆ రోజే అన్నమయ్య జయంతి రోజు సందర్భంగా కూడా దీన్ని ఒక కించపరిచినట్టు అవమానపరిచినట్టు హిందూ ధర్మాన్ని అయితేనేమి, భజన అయితేనేమి, భగవంతుని అయితేనేమి, ఈ యొక్క సనాతన ధర్మాన్ని అయితేనేమి ఆ రోజే ఆపేయమని చెప్పినటువంటి ఘనత మన ఈఓ సార్ గారు. మరి అటువంటి సారు నేను పర్మిషన్ ఇస్తానయ్యా, కొద్ది రోజులు ఆగండి అన్నాడు. భజనకు పర్మిషన్ ఎందుకు, ఆగేది ఎందుకు? ఇదేమన్నా జాతికే, కులానికే, మతానికే, ప్రాంతానికే కాదు కదా. బ్రహ్మం ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కడే అన్నట్టు పరమాత్ముడు అనేటువంటి ఒక్కడే కదా. ఏ జాతులు వచ్చి చేసుకుంటేమి, ఎవరు వచ్చి చేసుకుంటేమి, ఏ ప్రాంతాల నుంచి వచ్చి చేసుకుంటేనేమి, నీకు అటువంటిది ఏదైనా కూడా భేదాలు ఉంటే కూడా వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి. కానీ భజన అనేటువంటిది ఒక మహనీయులు శ్రీ శ్రీ అన్నమయ్య పీఠాధిపతి విజయశంకర స్వామీజీ వారు రాష్ట్రం 4 మూలల 4 రాష్ట్రాల్లో కూడా జరిపిస్తున్నటువంటి యొక్క ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు తక్కువ అంచనా చేసుకొని ఈ విధంగా ఆపేయడం సమాజం కాదు, ఇది ఆపకూడదు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే తెలుసుకొని స్వామీజీ గారి యొక్క ఇప్పుడు కూడా ఉపవాస దీక్ష ఈ రోజు నుండి సంకల్పం చేసుకుని కూర్చున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క భగవంతుని పైన, యొక్క హిందువుల పైన, స్వామీజీ దీల పైన కూడా నీకేమైనా కూడా భక్తి విశ్వాసం అనేది కూడా భగవంతుడు అనేటువంటి ధ్యానం ఉంటే మీరు ఇక్కడ స్వామీజీ గారికి దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తెలియజెప్పి మళ్ళీ దీన్ని పునరుద్ధరించేట్టుగా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం.